సమాజంలో తమ ఔన్నత్యం మరింత పెరిగేలా మహిళల నడవడిక ఉండాలని వాకర్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎం. ప్రభావతి పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలోని బాలాజీ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం బాలాజీనగర్ ప్రజా గ్రంథాలయం ఆవరణలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎం. ప్రభావతి, డిప్యూటీ గవర్నర్ దంతులూరి నాగలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ప్రతి మహిళ తాము కొనసాగుతున్న రంగాలలో ధైర్యం, పట్టుదల, కార్యదీక్షతో వ్యవహరిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ గవర్నర్ నాగలక్ష్మి మాట్లాడుతూ గృహిణిగా ఉన్న తాను చైతన్యవంతం కావడానికి వాకర్స్ క్లబ్ వేదికలే కారణమని తెలియజేశారు. ఈ వేదికపై వాకర్స్ క్లబ్ కుటుంబాల నడుమ అన్యశ్రీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ గవర్నర్లు కృష్ణరాజు, వి. సుబ్బరాజు, ప్రతినిధులు ఆదినారాయణ, ఝాన్సీ లక్ష్మి, సీతాలక్ష్మి, ఈపి విజయ్ కుమార్, తల్లాప్రగడ అరుణ తదితరులు ప్రసంగించారు. క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఉమాశంకర్, కోశాధికారి రాధాకృష్ణతో పాటు క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతకుముందు ఎవరు చేయలేదు, చేసే చేయలేకపోయారు అనేది నా ఉద్దేశం. ఇచ్చే క్లబ్ విలేజ్ మన డిస్ట్రిక్ట్ 102 కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్కడికైనా మీ నాగలక్ష్మి గారు బీ క్లబ్ అయినా అడిగే పరిస్థితి వచ్చి ఆ విధంగా క్లబ్ని చేయటం. అలాగే మన క్లబ్లో కూడా ఫండ్స్ ఉమెన్స్ డే గురించి ఇందాక తోషిని వాళ్ళ క్లబ్లో ఒక ఆయన చెప్పినట్టుగా నిజమే. ఒకప్పుడు మహిళల పోరాటం, ఈరోజే చాలామంది నిజానికి పోరాటానికి రావట్లేదు. మనకెందుకులే, ఎవరో వస్తారులే, ఎవరో చూస్తారులే, అదిగో ఆవిడ ఉంది కదా మాట్లాడే ఆవిడ అని ఆవిడ చెవిలో ఊదడం, మనం సైలెంట్గా కూర్చోవడం ఇప్పుడు జరుగుతుంది. కానీ ఆ రోజుల్లోనే సమిష్టిగా వాళ్ళ వేతనాల గురించే కాకుండా పని గంటలు 12 గంటలు పని చేయించుకుని కూడా వేతనం సరిగ్గా ఇవ్వనప్పుడు వాళ్ళ హక్కుల కోసం ఒక 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాలు జరిగి మనం ఇన్ని మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నా ఆ రోజుల్లో 10 కొప్పులు చేరితే ఒక నిర్ణయం రాదని నానుడి. కానీ 100 మంది కలిసి ఆ రోజే మంచి డెసిషన్ తీసుకుని ఉద్యమం కొన్ని సంవత్సరాలుగా ఉద్యమం చేశారు. ఒక్కరోజు 2 రోజులు కాదు. అంతర్జాతీయ మీటింగులకు వెళ్ళారు. వాళ్ళ డిమాండ్లు చూసి, అప్పట్లో లేడీస్కి ఓటు హక్కులు కూడా లేవు, ఓటు హక్కుల గురించి కూడా పోరాడారు. అంటే మనం పౌరులు అని తెలియాలంటే మనకంటూ సమాజంలో ఇప్పుడు ఒక ఆధార్ కార్డు ఉన్నట్టు అప్పట్లో ఓటు హక్కే. 5 ఏళ్ల కోసం మనం చూసేవాళ్ళ ఓటు వేయడం కోసం. కొన్ని దేశాల్లో ఆడవాళ్ళకు ఓటు హక్కు లేకపోతే దానికోసం కూడా పోరాడారు. వాళ్ళు సాధికారత చూపించి వాళ్ళు పోరాటం చేసి మనకొక మహిళా దినోత్సవాన్ని ఒక డేట్ని ఫిక్స్ చేసినప్పుడు సమాజంలో దేశం కోసం కానీ కుటుంబం కోసం కానీ ఏదైనా సాధించిన మహిళలను సన్మానం చేసుకోవడంలోనే మహిళా దినోత్సవం ఒక గొప్పతనం ఉందని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ఝాన్సీ గారు చెప్పేశారు కొటేషన్, స్త్రీ లేనిదే జనం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టి లేదని ఉందండి. 1911 నుండి ఇప్పటి వరకు 115 సంవత్సరాల నుండి మనకి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామండి. ఇప్పుడు 115 సంవత్సరాలు పూర్తి. 2025 నాకు వచ్చిందండి, నేను ప్రెసిడెంట్గా చేశాను. 2022లో నేతాజీ సుబ్బారెడ్డి గారు ఆ టైంలో నేను బెస్ట్ సెక్రటరీ అవార్డు తీసుకున్నాను. అంటే కారణం మహిళలేనండి. ఈమె మహిళ ఏందో మీరు ఎవరు లేకపోతే నేను లేను. ఆ తర్వాత నేను నా ఇంటి విషయం వస్తే నేను మనవరాలు చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ, క్లబ్లో చూసుకుంటూ, నేను 2016 వరకు నాకు మరో ప్రపంచం నాకు తెలియదు, ఇల్లే ప్రపంచం, పిల్లలు చూసుకుంటూ ఉంది దాన్ని. నేను 2016లో ఎప్పుడైతే క్లబ్లో జాయిన్ అయ్యానో ఇంతమంది కుటుంబ సభ్యులు, నా కుటుంబం అంటే నేను అసలు ఫోన్ చేయను, ఎప్పుడు మాట్లాడను. అలాంటి కుటుంబంలో వచ్చిన తర్వాత వీళ్ళే నా కుటుంబం కింద. ఇక్కడే అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు, అంకుల్స్, ఇక్కడ అందరూ ఇదే నా పెద్ద కుటుంబం అండి. Happy birthday to